స్తోత్రం. 8వ నెల నాకు కొంచెం బాగా బలహీనంగా ఉంటుంది, కానీ నేను ఎవరికి చెప్పకుండానే అకస్మాత్తుగా నేను హాస్పిటల్కి వెళ్ళినాను. కానీ నేను అనుకోవడానికి బాగా భయపడలేను. సర్జరీ అంటారు ఒక పక్క, నాకైతే నెమ్మది లేదు, భయం 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 లేదు. అక్కడ హాస్పిటల్ పోయగానే భయం. అసలు నేను ఎందుకు వచ్చినా ఈ హాస్పిటల్కి అనుకొని ఇక నాకంటే నేను ఏడుస్తూనే ఉంటాను. దేవా, మరి నీ చిత్తమే, ఈ నా బలహీనత నువ్వు అనుమతించింది కావచ్చు దేవా, మరి నీ చిత్తం లేని ఏది జరగదు. నాకైతే ఏ సర్జరీ లేకుండా నార్మల్ స్థితిలోనే ఈ యొక్క రిపోర్ట్ రావాలి యేసయ్యా, ఏదేనికైనా నువ్వే నాకు ముందుగా ఉండాలి అని నా మనసులో నేను డాక్టర్ దగ్గరికి పోకముందే నేను కూర్చున్న కాడ ప్రార్థించుకున్నప్పుడు దేవుని చిత్తం ఏంటిదంటే ఆమె ఆరోగ్యంగానే ఉంటుంది, ఏం కాదు అని డాక్టర్ అంటాడు. కానీ ఇంకా నాకు భయం అవుతుంది. ఒక టెస్ట్ చేయాలమ్మా అని అంటాడు. అంటే అది ఎంఆర్ఐ స్కాన్లో పోదాం. అందులో నేను ఒక్కదాన్ని ఉన్నా, మా వాళ్ళందరూ ఏసయ్యా, నేను పుట్టింది మొదలుకొని నేను ఇలాంటి స్కాన్ ఎన్నడూ తీయించుకోలే ఏసయ్యా. మరి వాళ్ళందరూ ఆడున్నారు, నేను ఒక్కదాన్ని ఉన్నా. నువ్వు నా తోడు ఉండాలి. చెప్పలేనంత సౌండ్, అది తట్టుకోలేకపోతున్నా ఏసయ్యా. బాగా సౌండ్ వస్తుంది, అది అయిననే తూతులు పెట్టుకున్నా. ఆ సౌండ్ నేను తట్టుకోలేదా. కానీ ఏసయ్యా, మరి నీ చిత్తం నాకు ఓర్చుకునే సహనము ఓపిక నాకు ఇవి ఏసయ్యా. కానీ నేను తట్టుకోలేను. నాకైతే ముందో లేనప్పుడు నేను ఏడుస్తాను. ఆల్రెడీ అమ్మ నేను తట్టుకుంటున్నా లేదా. అందులో ఓని మళ్ళీ తాళమేసి అది నేను చూసి ఇప్పుడు నన్ను కూడా అన్నలేదు. అందులో తాళం చెప్తారు. ఇక నేను క్షేమంగా బయటకు వస్తాను ఏసయ్యా. అది నేను ఏసయ్యతోనే మాట్లాడుకుంటాను నా మనసులోని. దేవా, మరి నేను ఇంత స్థితిలో నేను ఏనాడు లేను. నా స్థితి మొత్తం నీకు తెలుసు కనుక ఏసయ్యా, ఓర్పు సహనము 2 గంటలు ఆయననే ఉండిపోయినా. అమ్మా ఏసయ్యా, ఇక చాలు దేవా, నాకు ఈ ఓర్చుకోలేకపోతాను అని నేను చాలా ప్రార్థించిన. మనసులోనే ప్రార్థిస్తూ, ఏసయ్యా నువ్వే ఉన్నావు ఏసయ్యా, నువ్వు తప్ప నాకు దిక్కు ఎవరు లేరు, నీవు ఎవరు లేరు. చెప్పుకోవడానికి అందరు ఉంటారు, కానీ ఏసయ్యా ఒంటరిలో ఉన్నప్పుడు నువ్వు ఒక్కడివే నాయనా నాకు ధైర్యం ఇచ్చేది అని నేను ప్రార్థించుకున్నా. అయినా కూడా నేను నా మనసులోనే శుతించుకుంటా వాళ్ళు ఎప్పుడు పని చేసిండ్రో, అది ఎప్పుడు ఆఫ్ చేసిండ్రో ఆ విషయం నాకు తెలియకుండానే ఆఫ్ చేసిండ్రు. మళ్ళీ ఆఫ్ చేసుకుంటూ ఉన్నప్పుడు నేను ఆ లోపలికి పోయి రాగా పెద్ద సౌండ్ వచ్చింది. మరి ఆయన ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఒక అతను నన్ను అందులో రోడ్లేని, ఏందమ్మా నీకేమన్నా అయిందా అని ఆయన భయపడతాను కానీ నాకేం భయం కలగలేదు. అప్పుడు ఆయన దేవా నువ్వు ఉన్నావు అని నాకు ఒక నెల అన్నీ మంచిగానే ఉన్నాయమ్మా, ఈ మందులు నెల రోజులు ఈ మందులు వాడు, తర్వాత బాగా అవుతావు అని ఆయనే చెప్పినప్పుడు ఆ బయటకు వచ్చినాము. ఆ నెల రోజుల ఆ మందులు నా శరీరానికి అస్సలు సహకరించలేదు. బాగా ఆయాసపడ్డా. ఒక నెల రోజు నా శరీరం అస్సలు ఆయాసం అంటే అది చెప్పుకోలేని సమస్య, అది ఎవరికి రావద్దు కూడా. కానీ మరి నా శరీరం సహకరించకపోయినా కూడా నేను వేసుకున్నాను. అది మళ్ళీ నెల రోజులకు నేను పోయి మళ్ళీ చూపించినప్పుడు, అమ్మ నువ్వు ఎందుకనే ఉన్నావు, నువ్వు బాధపడకు, ఇప్పుడు బాగానే ఉంటావు, నువ్వు కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి అన్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నా. దేవా, అది నీ చిత్తం జరిపించినందుకు వందనాలు స్తోత్రాలు అనుకున్నా. రీసెంట్గా నిన్నటి దినాన్నే నేను గడ్డం చేయవాళ్ళ ఇంటి ముంగటికి వెళ్తాను. ఎంత అంటే ఆడ నాకు బాగా ఉండేది, ఇట్లానే అమ్మ ఏసయ్యా ఇది ఇయ్యాలని నడుమే ఇరిగిపోతుంది కావచ్చు.
అంత దూరంగా నా కాలు చాలు యేసయ్యా. ఇప్పుడు నువ్వు కనుక పట్టుకోకపోతే నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు యేసయ్యా. ఈ రోజు నువ్వు నన్ను కాపాడాలి తండ్రి అనుకుంటే కనీసం నేను ఇంత దూరం పోయిందానికి నాకు ఏమీ కాలేదు. ఇంత కూడా మళ్ళీ ఒక రోజు నేను వంట చేసేటప్పుడు నా చెప్పులో నుండే ఇంత మొలకొచ్చింది. దేవా, ఇది ఏంటో నాకైతే తెలియదు యేసయ్యా. నేను చూసుకున్నా కానీ ఇంత గట్టి చెప్పులో నుండి ఇంత మొలకొచ్చిందంటే ఇది ఒక కీడే కావచ్చు యేసయ్యా అని అనుకొని నేను బ్లడ్ ఆరిపోతూనే ఉన్నాయి కానీ తీసటానికి నా శక్తి సరిపోతలేదు. మళ్ళా నాతో ఉన్న మదనమ్మను పిలిచి బలవంతంగా కొంచెమే కూర్చుంది కానీ అది ఈ మెత్తటి ప్లేస్లో కూర్చుంది. అది తట్టుకోలేకపోయినా ఆమె తీసినాక కొంచెమంత చక్కెర ఉండే అక్కడ దానికి పూసిన అంటే అసలు బ్లడ్ ఆగలేదు. అంత బ్లడ్ ఆగకపోయినా ఇమీడియట్లీ ఇంత కాలేదు. దేవా, నేను నడవలేకపోతాను యేసయ్యా. ఈ దినం నేను ఇంటికి చేరేంత వరకు నడచడానికి ఓపికను సహనం దేవా అని నేను అనుకున్నప్పుడు నన్ను ఇంటికి క్షేమంగా నడిపించిండు. దాని నుండి కూడా నేను ఒక వారం రోజులు కాదు కానీ 2 రోజులలో నేను బాగా అయిపోయినా. నా యేసయ్య నాకు తోడుగా ఉండి నన్ను అనుక్షణము నన్ను నా కుటుంబాన్ని దినదినము కాపాడుతాడు. ఆయనకు నేను ఏమి ఇచ్చుకోలేను కానీ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.